హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చాలా ఉత్కంఠ రేపుతోందని చెప్పాలి. ఎందుకు సహజంగా ఎన్డీఏలో ఉన్న భాగస్వామి, బీజేపీకి మిత్రుడు, ఢిల్లీ వెళ్తాడు, పొత్తుల గురించి మాట్లాడతాడు, పెద్ద ఆశ్చర్యం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. కానీ రామమందిర ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి అమాంతం బీజేపీ ఇమేజ్ పెరిగిన తర్వాత బీజేపీ తెలుగుదేశంతో కలవటానికి మొదటి నుంచి ఆసక్తి లేనప్పటికీ ఇప్పుడు కొంత మరింత నిరాకరిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీని మీద రకరకాల ఛానళ్లలో మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా బీజేపీ ససేమిరా అంటోంది. పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన, బీజేపీ కలిసే వెళ్ళాలనేది బీజేపీ షరతు పెడుతోంది. ఈసారి పొత్తు బ్రేక్ అయినట్టే. మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి, చంద్రబాబు ఎవరితో ముందుకెళ్తాడు, ఇలాంటి రకరకాల చర్చలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా పొత్తు బ్రేక్ అవుతోందా? దీనికి తోడు పవన్ కళ్యాణ్ గతంలో చేసిన రిపబ్లిక్ డే నాడు చేసిన వ్యాఖ్యలు కూడా పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పాటించలేదు అన్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. అలాగే నాగబాబు చేసిన ట్వీట్స్ న్యూటన్ లా, చర్యకు ప్రతిచర్య ఉంటుందని చేసినవి కూడా దీనికి మరింత బలాన్ని ఇస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో పొత్తు మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పొత్తు బ్రేక్ అవుతుందా? బీజేపీ, జనసేన కలిసి వెళతాయా? ఏం జరగబోతుందో చర్చిద్దాం. మనతో పాటుగా ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు మనతో పాటుగా చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా వాసుదేవన్ గారితో ప్రారంభిద్దాం. వాసుదేవన్ గారు, ఏం జరగబోతోంది అంటే, ఒకటి ఏంటంటే నాగబాబు గారి ట్వీట్లు, 2 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, 3 ఢిల్లీ టూర్. ఈ 3 పొత్తు బ్రేక్ అవ్వడానికి మనకు ప్రధానంగా కనిపిస్తున్న ఆధారాలు అంటున్నారు. నిజంగా అట్లా భావిస్తున్నారు మీరు? 50-50 ఛాన్స్ అండి. బ్రేక్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో బ్రేక్ అవ్వకుండా బంధం బలపడటానికి కూడా, అంటే అటు బీజేపీతో బంధం బలపడటానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఒకటి నాగబాబు గారి ట్వీట్ అంటే సహజంగా ఆయన ఎమోషనల్, పవన్ గారు ఏమో బ్యాలెన్స్డ్. ఎప్పుడో కానీ ఆయన బ్రేక్ గారు, ఈయన ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతారు. సో ఈజ్ ఈక్వల్ టు MC², అందులోంచి వచ్చిందే. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది. మళ్ళీ అన్ని రాసి మళ్ళీ లాస్ట్లో దీనికి ఎటువంటి అర్థాలు లేవని డిస్క్లైమర్ ఇస్తారు. ఈ డిస్క్లైమర్ ఇచ్చే క్రమంలో కనుక చూస్తే ఏంటంటే, జనసేన తన క్యాడర్స్లో మొరేల్ నింపటం కోసం, వాళ్ళ కన్సిస్టెన్సీ లెవెల్స్ని కాపాడటం కోసం, దాన్ని హోల్డ్ బ్యాక్ చేయటం కోసం వాళ్ళది, అంటే ఎక్కడ చెదిరిపోకుండా, అరే ఈ పరిణామాల వల్ల మనం ఏమన్నా బలహీనపడుతున్నామా, రాంగ్ మెసేజ్ ఏమన్నా వెళ్తుందని టు హోల్డ్ బ్యాక్ దేర్ క్యాడర్స్ వాళ్ళు ఆ రకమైన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సి ఉంటే రాజోలు, రాజానగరం కాదు, క్లిష్టమైన గోదావరి జిల్లాలో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అవి మాట్లాడారు. రాజోలు, రాజానగరం ఎలాగ పొత్తులు వాళ్ళకే వస్తాయి. సో ఇది కాదు మాట్లాడాల్సిందే. ఏ గుంటూరు తెలుగుదేశం పార్టీ కూడా అరకు వాళ్ళదే, పెద్ద దాని మీద కూడా కాన్ఫ్లిక్ట్. మండపేట అనేది, మండపేట మాత్రమే కాన్ఫ్లిక్ట్ అయింది. కలగకూడదు తెలుగుదేశం అది. మండపేట 34 నియోజకవర్గాలు పవన్ గారికి వదిలేసి, అయ్యా మీరు ఏమన్నా మీరు తీసుకోగా మిగిలిన ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి, ఇవ్వాలనుకుంటే అని చెప్పాలి తెలుగుదేశం. వాళ్ళకి బలం ఉన్న చోట వాళ్ళు ఆడతారు, వాళ్ళ గేమ్ వాళ్ళది. బలం లేని చోట క్లెయిమ్కి వెళ్ళడం అనేది తెలుగుదేశం చేసిన తప్పు. రెండోది సున్నితమైన వార్నింగ్. పవన్ కళ్యాణ్ గారు బంధం అంత తొందరగా తెంచుకోరు. చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాంటి ఆలోచన ఉండదు. లోకేష్ నాయుడు గారికి మాత్రం ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఒక బలమైన విశ్వాసం, మనం 46% ఉన్నాం, ఎన్నికల టైంకి మనకు 72% వెళ్ళిపోతామని చెప్పేసి. మరి ఆయనకి ఎవరు చెప్పారో, ఆయన కపోలు కల్పితామో తెలియదు. ఇప్పుడు ఆయన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం అంతకు మించి కామెంట్ చేయలేము. ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడని అనుకోవచ్చు కదా, ముందే ఇచ్చేసాడు ఆల్రెడీ. ఎలాగూ వాళ్ళ మధ్య జరిగిన చర్చలకి రేపు పొద్దున ముఖ్యమంత్రి, అంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే ఒక చర్చకు తావు లేకుండా ఆల్రెడీ మేము చర్చించుకున్నాము, దీని పట్ల మనం ఒక క్లారిటీ ఇచ్చేస్తేనే మంచిది, జనాన్ని కన్ఫ్యూజన్లో ఉంచొద్దని ఒక సదుద్దేశం అయి ఉండొచ్చుగా. ఖచ్చితంగా అయి ఉండొచ్చండి. దాంట్లో మనకి అట్లాంటి సందేహాలు ఏం లేవు. తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకొని చేసిందే అది. అంటే దాని వెనకాల పెద్ద రాకెట్ సైన్స్ లేదు, మనం సీరియస్గా ఆలోచించాల్సింది లేదు. ఎనీ 10th క్లాస్ స్టూడెంట్ కెన్ టెల్ దట్. అంటే ఆ స్థాయికి తన రాజకీయాలని అంత పారదర్శకంగా తెలుగుదేశం మార్చుకోగలిగింది. ఓకే, ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ తెలుగుదేశం ఏంటంటే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇలా ఎముకల మెడలో వేసుకున్నట్టు, తిన్న తర్వాత ఎముకల మెడలో వేసుకున్నట్టు బయటికి తెలిసిపోతుంది. ఎవరు పెద్ద ఆశ్చర్యపోవట్ల వాళ్ళ గురించి. వాళ్ళు ఇంతకు మించి ప్రకటనలు ఇస్తారని కూడా అనుకోవట్లా. సో దిగజారిపోయిన ప్రతిష్టని ఇనువడింపు చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేసుకుంటారు, కానీ మరింత దిగజారటానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ అన్నీ ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు.
దానికి దే ఆర్ డిగింగ్ దేర్ ఓన్. ఓకే, సో తెలుగుదేశం క్లియర్గా ఉంది, పవన్ కళ్యాణ్ ని డిఫెన్స్లో పడేసింది అంటారు మీరు? నేను అన్ను పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో పడాల్సిన అవసరం ఆయనకి లేదు, ఆయన పడ్డు కూడా పడినట్టు మీకు ఇంప్రెషన్ కనిపిస్తుంది, బయట కనిపిస్తుంది. నేను ఐఎమ్ అప్హోల్డింగ్ ఇస్ ఇంటిగ్రిటీ లెవెల్స్. ఆ కన్సిస్టెన్సీ రావటం అనేది, ఆ పరిణితి రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. స్థితపరిచిత రావటం, ఆ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆయన ఏం ప్రైజ్ చేయటం కాదు, ఆయన తిన్న ఎదురు దెబ్బలు అలాంటివి కాబట్టి ఆటోమేటిక్గా రాడ్ తేలారు. ఆయన రాడ్ తేలి ఆయన ఆ పరిణితి ప్రదర్శిస్తున్నారు. దాన్ని వాళ్ళు చాతకాంతనంగానో లేకపోతే నిస్సహాయతగానో చూసుకుంటే అది వాళ్ళు వెరితనం. సో 50-50% మీకు మీ అంచనా, ఒక 50% అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. చంద్ర శ్రీనివాస్ గారు మీకేమనిపిస్తుంది, పొత్తు ఉంటుందా ఉండదా? అంటే మీరు తీసుకున్న టాపిక్లో అండి, మొదటి నుంచి మనం చాలా డిబేట్లో మాట్లాడుకుంటున్నాం. మీరు రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఉదాహరించారు. పొత్తు ధర్మం పాటించాలనేది శుతిమెత్తంగా చెప్పాడు, 2 సీట్లు ప్రకటించాడు. ఆ తర్వాత నాగబాబు గారి ట్వీట్కి ముందు జోగి గారిది మీరు ఒక్కసారి చూడాలి. 25 నుంచి 30 సీట్లు కనుక తీసుకుంటే జనసేన ఇది విఫల ప్రయత్నమే, ఈ పొత్తులు పొడిచిన ఉపయోగం లేదని క్లారిటీ ఇచ్చాడు. లెటర్లో ఇచ్చేసాడు. ఆయనకున్న అనుభవం రీత్యా 8 దశాబ్దాల రాజకీయ నాయకుడు అనుభవం రీత్యా మొదటి నుంచి చెప్తున్నాడు. అదే రకంగా ఈ తెలుగుదేశాన్ని ఈ ఎందుకు పవన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఇదే గుదిబండగా తయారైందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే సమయంలో ఈ పెద్ద మనసుతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకని పూర్తిగా దీన్ని అడగలేకపోతున్నాడు అనేది ప్రశ్నించారు. కరెక్టే కదా. ఇప్పుడు అతి మంచితనం కూడా రాజకీయాల్లో మంచిది కాదు సార్. ఈయన శుతిమెత్తంగా ఉంటున్నాడు. ఇందాక వాసుదేవన్ గారు చెప్పినట్టు సమకాలీన రాజకీయాల్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, స్థితప్రజ్ఞుడిగా ఉంటున్నాడు, తెలివితేటలతో ఉంటున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో కూడా నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు రిపబ్లిక్ డే రోజు. ఎందుకు పొత్తు ధర్మం ప్రకారం ఎందుకు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి ఓడిద్దాం అనేదే ప్రధాన ఉద్దేశం. దాంట్లో లోకేష్ బాబు అన్న నేను స్పందించలేదు, ఆ సందర్భంగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను, మీరు హర్ట్ అయ్యారని చెప్పాడు. అభిమానులు కూడా హక్కును చేర్చుకున్నారు. అదే సమయంలో ఏంటి, పొత్తు ధర్మం ప్రకారం మీరు 2 ప్రకటించినప్పుడు నేను 2 ప్రకటిస్తారని క్యాడర్లో ఒక మనోధైర్యాన్ని నింపాడు. అంటే నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్లు ఏమనుకుంటున్నారు? కరెక్టే సార్ మీరు అన్నది. ఓకే, అవన్నీ ఆయన ప్యాచప్ చేశాడు, శుతిమెత్తగా ఆయన ఏమైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేశాడు కూడా, నొప్పింపక తానవ్వక అన్నట్టు చెప్పాడు. కానీ ఇక్కడ బీజేపీ ఎట్లా తీసుకుంటుంది ఈ అంశాన్ని? బీజేపీ నిజంగా వీళ్ళిద్దరిని విడదీస్తుందా, కలిపి ఉంచుతుందా, బీజేపీ కూడా కలిసి వస్తుందా? మీకేమనిపిస్తుంది? ఢిల్లీలో ఇవాళ రేపు ఢిల్లీ వెళతారు సార్, సో మీరు చూస్తున్నారు, కథనాలన్నీ చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది ఛాన్స్? నాకేమనిపిస్తుంది అంటే బీజేపీ చాలా మీరు అన్నట్టు రామ మందిరం ముందు రామ మందిరం తర్వాత అన్నట్టు ఈరోజు దేశానికి బీజేపీ అవసరం అనేది అందరికీ అర్థమైపోయింది. మూడోసారి కూడా వాళ్ళే వస్తారనేది పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. ఈ సిచ్యువేషన్లో 9 సార్లు 9వసారి కూడా నితీష్ కుమార్ బీహారు మహాబంధన్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చాడంటే ఆలోచించుకోండి. అంటే నాతో మోడీతోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అంత అపారమిత రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు కూడా, మమతా బెనర్జీ కూడా ఈవెన్ తెంచుకుని ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటుంది అంటే బహుశా అవంతా కాంగ్రెస్ పార్టీకి ఉన్న మరకలు మనకు అంటించుకోవద్దని ఒక భావన కావాలి. ఈ చుక్కల కూటమి ప్రకాశించే అవకాశం లేదు సార్. ఇక్కడ ఎన్డీఏలో కీలకమైన ఎన్డీఏలో మొదటి నుంచి వాసుదేవన్ గారు చాలా ఇంటర్వ్యూలను చూశారు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమిలో ఒక అద్వితీయమైన శక్తిగా, ఒక ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు అనేది మొదటి నుంచి చెప్తున్నాడు. ఎందుకు విశ్వాసమిత్రుడుగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు? ఇక్కడ 2 రాష్ట్రాలు ఎవరిని పిలవకుండా పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఎందుకు పిలిచారు? ఎక్కడ ఎమ్మెల్యే కాదు కదా. కరెక్టే సార్. నేనేమంటానంటే ఇప్పుడు మూడు క్వశ్చన్స్ అడిగాను నేను. ఇతను బీజేపీ ఏం చేస్తుంది, పొత్తు పొడి చేయడం చేస్తుందా, వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకుంటుందా, లేకపోతే ఆ వదిలి వెళ్తాడా అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేనేమంటానంటే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితి రీత్యా బీజేపీని, మోడీ గారి విధానాలని, ఆయన దేశభక్తిని వదిలి టీడీపీ చెప్పినట్టు వినడు అని నేను అనుకుంటున్నా. టీడీపీ చెప్పినట్టు వినడని మీరు అనుకుంటున్నారు? టీడీపీ ఏమనుకుంటుంది, టీడీపీలో కొంత క్యాడర్ లోకేష్ కావచ్చు, కొంతమంది క్యాడరు అసలు బీజేపీతో మనకు అవసరం లేదు, మన ఇద్దరం కలిసి వెళ్దామని అనుకుంటున్నారు. ఓకే, వీళ్ళు అదే సమయంలో బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా దాంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యం చేయాలనేది పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆలోచన. అప్పుడు ఈ 3 కూటమితో అవతల బలమైన అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవచ్చు అనేది ఆయన ముందు చూస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో వెళ్ళడానికి సిద్ధంగానే ఉంది కదా. ఇప్పుడు కాంట్పట్ పొజిషన్, ఇప్పుడు కాంట్పట్ పొజిషన్ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, పవన్ కళ్యాణ్ సిద్ధంగానే ఉన్నాడు. బీజేపీ సిద్ధంగా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు బీజేపీ సిద్ధంగా లేకపోతే అంటే పవన్ కళ్యాణ్ సీఎంగా చూద్దాం అనుకుంటుంది ప్రధానంగా టీడీపీ కంటే బీజేపీయే. వాస్తవం. దక్షిణ భారత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ ఈయన సర్దుకున్నా బీజేపీ సర్దుకోదు అంటారు మీరు? రాదు, సర్దుకోదు. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా తెలుసు.
ఆయన రాజకీయ పరిమితి చెందు తెలుసు, ఆ రోజుల్లో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టింది తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు స్ట్రాటజీకి వెళ్తున్నారు. ఆ వెళ్ళే క్రమంలో మీరు చూడండి సార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఎలక్షన్ రిజల్ట్ అంతా కూడా బీజేపీకి వచ్చింది. ఇకపోతే తెలంగాణ కూడా ఇప్పుడు ఇక్కడ ఒక పరిస్థితి కాంగ్రెస్ వచ్చినా ఇక్కడున్న సిచ్యువేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అనేది అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. స్నేహధర్మం ఎవరు ఎట్లా వెళ్తారనేది పక్కన పెడదాం మనం. పొత్తు ఏ పొజిషన్లో ఎప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు కలిసి ఉండే అవకాశం ఉంది, అట్లీస్ట్ వచ్చి ఇప్పుడు గౌరవప్రదంగా సీట్లు ఇచ్చే విషయంలో అందరు చెప్పింది ఏంటంటే గౌరవంగా 50 సీట్లు తగ్గకుండా అనేది ప్రజలకు క్లారిటీ కావాలి సార్. ఇక్కడ పొత్తులు ఫలప్రదం అవ్వాలి అంటే 50 సీట్లు తగ్గకుండా. అదే సమయంలో పవర్ షేరింగ్ అనేది సీఎంగా 2 సంవత్సరాల పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు అనేది చంద్రబాబు నాయుడు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ రకమైన కాంబో ఉంటేనే, సమీకరణం ఉంటేనే మీకు జనసేన అండ్ తెలుగుదేశం బీజేపీ కలిసి వెళ్తాయి అంటారు. అంతే, లేకపోతే బ్రేక్ అవుద్ది అంటారు. డెఫినెట్గా బ్రేక్ అవుతుంది. బీజేపీ ఒప్పుకోదు. బీజేపీ పవన్ సీఎంగా చేయకపోతే బీజేపీ ఒప్పుకోదు. సార్ మీరు చెప్పండి వాసుదేవన్ గారు, అంటే ఏ పరిస్థితి 50% అన్నారుగా, ఈ 50% ఏ పరిస్థితి ఉంటుంది, ఈ 50% ఏ పరిస్థితుల్లో జరుగుతుంది? ఒకటి చంద్ర శ్రీనివాస్ చెప్పినట్టు బీజేపీ టీడీపీని నమ్మే పరిస్థితులు లేదు. యూ అనే ఇంగ్లీష్ లెటర్ సిగ్గుపడే స్థాయిలో చంద్రబాబు గారు, నితీష్ గారు తీసుకున్న యూటర్న్స్ మనం గమనించాం. అండ్ బయటకు వచ్చి ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో, అన్ప్రెడిక్టబుల్గా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళ అనుమానాలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి వాటిని ఏమంటారు, అనుభవాలు కూడా ఉన్నాయి. అంతా వాళ్ళు కొంచెం అప్రమత్తంగా లేకపోతే తల బొప్పి కట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించిన తీరు, పర్సనల్గా డెరగేటరీ కామెంట్స్ చేయటం, ఇవన్నీ వాళ్ళు ఏం మర్చిపోలా. నమ్మదగిన మిత్రుడిగా చంద్రబాబుని పరిగణలోకి తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే వెళ్ళనిస్తారు వాళ్ళు. మేము బయట నుంచి మానిటర్ చేస్తాము, ఆడియన్స్ గ్యాలరీలో నుంచొని మానిటర్ చేస్తాము. మీరు ఆ గోదాలో దిగిన తర్వాత అతనితో మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చి మీకు కాస్త సఫికేషన్ ఫీల్ అయ్యి బయటకు వస్తే వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ అని చెబుతారు. ఆయనేమి ఆపరు, ఆయన వెళ్ళే తెలుగుదేశంతో వెళ్ళనిస్తారు. అయితే నేనంటుంది ఈ ముగ్గురు కలిసే సమీకరణం ఏదైతే ఈ ముగ్గురు కలుస్తారు, ముగ్గురు కలవకపోతే కలవని పరిస్థితి అంటే ఎట్లా ఉంటుంది అంటున్నాను. కలవకూడదని నిర్ణయం తీసుకుంటే దేని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంటారు, కలవాలని నిర్ణయం తీసుకుంటే దేని ప్రాతిపదికగా? జనసేనకే వద్దాం. జనసేన ఖచ్చితంగా జోగయ్య గారు పెద్ద ఆయన చెప్తూ ఈ లెటర్ల మీద లెటర్లు పుంకాలు రాశారు. ఆయన చెప్పినట్టు 60-70 నియోజకవర్గాల్లో గట్టిగా జనసేన సే ఉంది. 10,000 నుంచి 20,000 ఓట్ల వరకు తెచ్చుకున్న సందర్భం ఉంది. సో 60-70 ఇవ్వకపోతే కలవకూడదు అని ఒక డెసిషన్కి జనసేన అరైవ్ అయితే ఆ డెసిషన్కి ఆమోద ముద్ర వేయాల్సింది కూడా బీజేపీయే. ఒకవేళ ఆయన అట్లా అనుకోడు కదా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక 30 సీట్లు ఇచ్చినా చాలు అనుకునే పరిస్థితులు ఉన్నారనేది మనకు వస్తున్న సమాచారం. 30 లేదా 35, టీడీపీ నుంచి వస్తుంది 30 లేదా 35, 30 లేదా 35, లెట్ ఇట్ బి 35 అనుకుందాం. మీరన్న 60కి 35కి హస్తమర్షికాంతరం కదా, చాలా తేడా ఉంది కదా. అంటే తెలుగుదేశం అలా ఆలోచించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత 35 సీట్లలో వాళ్ళు గెలవలా. ఎప్పుడు 83 నుంచి వాళ్ళ దరిద్రానికి అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ 35 సెగ్మెంట్లు కూడా విభజించిన 175లోనే ఉన్నాయి, మొత్తం తెలంగాణలో కాదు. సో ఇప్పుడు అవి వాటి మీద వాటికి ఎలాగో వాళ్ళకి ఆశలు లేవు. ఆ 175లో 35 ఇస్తే 140. 140లో 60 ఈయనకి ఇచ్చేస్తే వాళ్ళకి మిగిలేది 80. ఆ 80 ఒకళ్ళు ఇచ్చిన జనసేన నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే సందేహం టీడీపీకి. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. వాళ్ళకి అనుమానం ఉంది. వాళ్ళకి అనుమానం రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు చేసింది అదే కాబట్టి, జనసేనకి చేసింది అదే కాబట్టి. మనం ఇతరులకు ఏం చేసామో ఇతరులు కూడా మనకు అదే చేస్తారనే ఒక భయం, అనుమానం టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ ఆ ప్రపోజల్ని ఒప్పుకోవట్లేదు. 30 దగ్గర ఆపేద్దామని నిర్ణయానికి రావడానికి గల కారణం అది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు 35 ఎప్పుడు గెలవలేదు, ఆ 35 ఇస్తారు వీళ్ళకి అన్నారు. ఇప్పుడు సపోజు రాజమండ్రి రూరల్ ఉంది, చాలా బలమైన స్థానం, కానీ ఇవాళ జనసేన వదులుకోవాల్సి వస్తుంది కదా. వదులుకోవాల్సి వస్తే అది వాళ్ళు కాదు కదా. నాకు అర్థం కాదు కిరణ్ గారు, వాళ్ళు వదులుకుంటే త్యాగము, పవన్ కళ్యాణ్ అడిగితే ద్రోహమా? అట్లని కాదు, పవన్ కళ్యాణ్ వదులుకుంటే ఎవరి కోసం వదులుకోకూడదు. పవన్ కళ్యాణ్ బలం ఉన్న చోటులో గ్రౌండ్ లో మీరు ఆడతారు, నా గ్రౌండ్ లో నేను ఆడతాను, ఆడుకోవచ్చు, ధర్మం. ఇప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు బీజేపీ కోణం నుంచి చెప్పండి మీరు. బీజేపీ కోణంలో పొత్తుకి బీజేపీ రావటానికి ప్రాతిపదిక ఏంటి, రాకపోవడానికి ప్రాతిపదిక ఏం కావాలి? రావడానికి ప్రాతిపదిక ఏంటంటే తన సేపు పెంచుకోవడానికి 2%, 3%, తను కూడా ఈ ప్రక్రియలో ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ బెల్స్ పంపించడానికి వస్తుంది. రాకపోవడానికి గల కారణం
వస్తుంది. ఒకవేళ అదే పొత్తులో భాగం అవుతుంది బీజేపీ అనగానే వెంబడే చంద్రబాబు నాయుడు గారి సైన్యంలోంచి కొందరు ఒక 15 నుంచి 20 మంది కాషాయం బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుంటారు. మళ్ళీ ఆ పార్టీ అయిపోగానే ఇప్పుడు కామినేని శ్రీనివాసన్ చూసాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఈయన పంపిస్తే వెళ్ళాడు, అక్కడ మంత్రి పదవి పోగానే వెళ్ళి టీడీపీ ఆఫీస్లో కూర్చుంటున్నాడు. ఆయన ఎందుకు నమ్మాలి చంద్రబాబుని బీజేపీ? సో ఇలాంటి కారణాల వల్ల రాకపోవడానికి కారణం తన క్యాండిడేట్స్ నుంచోబెట్టినా సరే మళ్ళీ రెబల్స్ నుంచో. చంద్ర శ్రీనివాస్ అంటున్నది ఏంటంటే, మీరు అంటున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేకపోవటం వల్ల రాకపోవచ్చు అంటున్నారు. చంద్ర శ్రీనివాస్ అంటున్నది ఏంటంటే ఒక 60 సీట్లు 50 సీట్లు కనీసం ఒక 50 సీట్లు జనసేనకి ఇచ్చి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటేనే బీజేపీ కలుస్తుంది, లేకపోతే కలవదు అంటారు. ఆయన అంటున్న పాయింట్ ఐ డూ అగ్రీ. ఆయన చెప్పిన 2 పాయింట్లు కరెక్టే. బీజేపీకి ఉన్నపళంగా పురంధరేశ్వరుని సీఎం చేయాలనో లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ క్యాడర్ ఉంటారు, నెక్స్ట్ ఇన్ కమాండ్ వాళ్ళ విష్ణువర్ధన్ రెడ్డిని సీఎం చేయాలని లేదు, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అనే సంకల్పం. సో పవన్ కళ్యాణ్ తరపున పట్టుబడతారు, పట్టుబట్టిన ఆ సమీకరణం నెరవేరకపోతే బ్రేక్ చేసుకుంటారు. చంద్ర శ్రీనివాస్ గారు, ఒకవేళ బ్రేక్ చేసుకుంటే పొత్తు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటాడా, తెలుగుదేశం పార్టీతో ఉంటాడా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బీజేపీని వదులుకోడు, అంటే బీజేపీతోనే ఉంటాడంటారు మీరు? డెఫినెట్గా ఉంటాడు. బీజేపీ ప్లస్ జనసేన కలిసి పోటీ చేస్తాయి, చెయ్యొచ్చు. అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? తెలుగుదేశం మనుగడ లేకుండా పోతుంది. తెలుగుదేశం ప్లస్ వామపక్షాలు వెళ్ళే అవకాశం, వెళ్ళిపోతారు. వెళితే ఆ తెలుగుదేశంకి పవన్ సహకారం ఆంధ్రప్రదేశ్ కూడా కలుస్తుందండి. బీఎస్పీ ఎవరితో కలుస్తుంది? చంద్రబాబుతో కలుస్తుంది. మీరేమనుకుంటున్నారు ఒకవేళ విడిపోవాల్సి వస్తే? నేను పూర్తిగా చెప్పలేదు సార్, మళ్ళా వాద్దారు గారికి ఇస్తుంటే నాకు అవకాశం ఇవ్వట్లా. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ మోడీ గారిని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వదులుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉండదు. అదే సిచ్యువేషన్స్లో బీజేపీ అనేది శ్రీరామ రక్షలాగా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆయన సేఫ్ గార్డ్లో ఉంది. విశ్వాసమిత్రుడిగా ఈయన చూస్తున్నారు. ఈయన సీఎంగా ఎమర్జ్ అవ్వడానికి వాసుదేవన్ గారు అన్నట్టు ఇప్పుడున్న 1% నుంచి 2%, 3% ఇప్పుడు రాపోయినా ఫ్యూచర్లో బీజేపీని పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా వ్యూహాత్మకంగా 2 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి, చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించడం, అది రేపో మాపో జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా తీసుకోవటం, అంటే దాని వెనక వ్యూహాత్మకంగా ఉన్నారు. అదే సిచ్యువేషన్లో ముద్రగడ్డ లాంటి వాళ్ళని ఆ సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆయన్ని గవర్నర్గా పంపడం అనేది ఇంకొక వారంలో జరగబోతుంది. ఈ ఈక్వేషన్స్లో భాగంగా పవన్కి అడ్డం లేకుండా, పవన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎంగా చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వాసమిత్రుడు ఇప్పుడు టీడీపీ 50 సీట్లు ఇవ్వడానికి కూడా అంత ఆలోచిస్తుంది, సీఎం సీటు ఇవ్వడానికి కూడా అంత ఆలోచిస్తున్నప్పుడు అసలు సీఎం సీటు మీది, అసలు నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి బీజేపీ చూస్తున్నప్పుడు ఎవరితో వెళ్ళాలా? మిత్రధర్మం ప్రకారం మోడీని కాదని చంద్రబాబు. నేను పాయింట్ చెప్తా. మీ ఉద్దేశం ఒకవేళ అలాంటి ఒక విషమ పరీక్ష ఎదురైతే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తాడు, అది మీ ఒపీనియన్? నా ఒపీనియన్. సార్ మీ ఒపీనియన్ ఏంటి సార్? విషమ పరీక్షలు టీడీపీకి ఎదురవుతాయి, పవన్ కళ్యాణ్కి ఎదురుగా. సార్ విషమ పరీక్ష అంటే సార్ ఇప్పుడు మధ్యలో ఉన్నది, మధ్యలో అట్లా అనకండి, మధ్యలో ఉన్నది పవన్ కళ్యాణ్, ఇటు ఉన్నది వాళ్ళు, వీళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నాడు. ఈయనకే పరీక్ష చెప్పాలంటే. ఆయన ఏం నలిగిపోవట్లేదు. మీ అబ్జర్వేషన్ ఆయన నలిగిపోతే ఇంకో షర్ట్ వేసుకుని వస్తాడు, మళ్ళీ అదే ప్రాబ్లం ఏం లేదు. నలిగిపోతుంది టీడీపీ. ఎలా కన్విన్స్ చేసుకోవాలి క్యాడర్స్ని? ఒకవేళ బీజేపీతో వెళ్తే మైనారిటీలకు ఏం సమానం చెప్పుకోవాలి? మనం అదేదో ఇస్లాం బ్యాంక్ ఇంకోటి ఏదో చెప్పారు ఆయన, ముస్లిం బ్యాంక్ ఏదో ఏర్పాటు చేస్తున్నారు కదా, వాళ్ళకి రేపు పొద్దున ముస్లిం మైనారిటీలకు ఏం సమానం చెప్పుకోవాలి? ఇలా మత ప్రాతిపదికన బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నందుకు ఒకవేళ బీజేపీకి కలిసి వెళ్లే పని అయితే వాళ్ళకేం సమానం చెప్పుకోవాలి? ఈ విషమ పరీక్షలు వాళ్ళకి అది అవును. మొదటి నుంచి వాళ్ళు అసలు రామ మందిరం ప్రారంభం అవ్వక ముందు ఒక దశలో బీజేపీ లేకపోతేనే బెటర్, మనం జనసేన తెలుగుదేశం వెళ్తేనే బెటర్ ఏమన్న ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళ టెలికాన్ఫరెన్స్లో పొద్దున్నే వాళ్ళు ఫస్ట్ టెలికాన్ఫరెన్స్ స్టార్ట్ అవ్వగానే జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ నాయకుడు నారా లోకేష్ నాయుడు గారు ఏంటంటే ఆ టెలికాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పింది, బీజేపీ మినహా మిగిలిన అన్నీ మాట్లాడుకుందాం ఆయన చెప్పి. ఆయన అసలు అయితే చాలా ఫామ్గా ఉన్నాడు, ఆయనకున్న కోటరీ ఓకే. మీరేమనుకుంటున్నారు? బీజేపీతో వెళ్తాడు అనుకుంటున్నారా? తెలుగుదేశం బీజేపీతో వెళ్తాడు, యాజ్ రైట్లీ టోల్డ్ బై చంద్ర. కానీ మీ ఇద్దరికి ఒక విషయం, నా పాయింట్ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి బీజేపీతో వెళ్తాడంటున్నా. వినండి, పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్
జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి పొత్తు ఉంటుందని ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ మీరు అంటున్నారు యూటర్న్ అన్న, ఆ యూటర్న్ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఆయన ఆల్రెడీ ఈజ్ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ. అలయన్స్ విత్ బీజేపీ, కానీ రాష్ట్రానికి సంబంధించి నేను తెలుగుదేశం పార్టీతో వెళ్ళటం ఖాయం. బీజేపీ వస్తుందా లేదా అనేది బీజేపీ ఇష్టం, బట్ వస్తుంది అనుకుంటున్నాను. ఆ రోజు చెప్పిన మాట ఇవాళ మారిస్తే యూటర్న్ తీసుకున్నట్టే కదా. ఒకసారి మీరు చెప్పిందంటూ ఈ రోజు మోడీని కాదని బీజేపీని కాదని చంద్రబాబు అని నమ్మి వెళితే అది ఆత్మహత్య సదృశ్యమే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా లేక పవన్ కళ్యాణ్ పెట్టుకొని సీఎం అవుదాం అనుకుంటున్నాడా, పవన్ కళ్యాణ్ లేకుండా సీఎం అవుదాం అనుకుంటున్నాడా? సార్ మ్యూచువల్ బెనిఫిట్ అది మ్యూచువల్ బెనిఫిట్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అంతే. ఉభయ గోదావరి జిల్లా తీసుకుందాం, 34 కాన్స్టిట్యున్సీలు. ఇందాక వాసుదేవన్ చెప్పినట్టు 34 కాన్స్టిట్యున్సీ జనసేనకు అప్పచెప్పమనండి. ఎందుకు అప్పచెప్పలేరు అక్కడ? సార్ మొదటి నుంచి వాళ్ళకి ఇప్పుడు జనసేనకి పట్టుమని 20 కోట్లు పెట్టుకుని అభ్యర్థులు లేరు. లేరు సార్. వాస్తవం మీరు చెప్పండి, 4 పేర్లు చెప్పండి. ఇప్పుడు అనుకున్నారు మీరు 4 పేరు, వాసుదేవన్ గారు మీరు చెప్పండి 4 పేర్లు. ఒక 10 మంది నేను అంటున్నా సార్, నేను అంటున్నా రాజకీయాలంటే ఒట్టిగా ఒక పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉంటే పవన్ కళ్యాణ్ గారు 2019లోనే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయనకి చరిష్మా లేదంటలా నేను. ఓటు వేసేటప్పటికే రకరకాల ఆస్పెక్ట్స్ గుర్తొస్తాయి వాళ్ళందరికీ. 2019 పరిస్థితి ఏంటండి? అంత తోపులైతే, అంత మరి అభిమానం ఉండి పొంగిపోయే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ బాధ అదే కదండి. ఇప్పుడు మండపేట గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నది ఏంటి? నిజంగా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, మీరు ఒంటరిగా వెళ్ళండి సలహా ఇచ్చేవాళ్ళందరూ 2019లో ఏమైంది నా పరిస్థితి ఆలోచించారా? ఎందుకు ఆ రోజు నన్ను గెలిపించలేకపోయారు? కిరణ్ గారు మీరు 25 సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చారు, జీరో పాలిటిక్స్ అని చెప్పేసి. అవును, 25 సంవత్సరాలు 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. 2014లో మీ మాటిని ఎక్కడ పోటీ చేయాల, ఓకేనా, సాక్రిఫైస్ చేశారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేటట్టు చేసింది ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా నేను మాట్లాడతా, ఆ రోజు కూడా అప్పుడే ఆయన పార్టీ ప్రకటించాడు. పార్టీకి సంబంధించిన ఎటువంటి ఏబిసిడీలు కూడా ఇంకా ప్రారంభించారు ఆ రోజు. అది ఓకే. తర్వాత 2019లో ఈ 2 ప్లేసుల్లో పోటీ చేస్తే బలమైన అభ్యర్థులు పెట్టి ఓడించారా లేదా? స్నేహధర్మం ఉందా? రాజకీయం సార్, అది స్నేహధర్మం ఎందుకుంటుంది సార్? 2024లో ఈయన అవసరమైంది, ఈయన లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కాలేరు అని ముందుకెళ్తున్నారు. అంతే కదా. ఇక్కడ ఎవరు ప్రయోజనం? ఇక్కడ జనసేనకు ప్రయోజనం లేదా? జనసేన కంటే ఎవరు ప్రయోజనం? అట్లా సార్ మీరు మాట్లాడతారు. సార్ మీకు 35 మార్కులు వస్తే పాస్ సార్. మీరు 5 మార్కులు జనసేన దగ్గర ఉన్నాయి సార్, 30 మార్కులు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నాయి సార్. అంటే మీ ఇద్దరు కలిసి పాస్ అవ్వాలంటే జనసేనకు 30 కావాలి, వీళ్ళకి 5 కావాలి సార్. ఇక్కడ చూడండి సార్, మనిషి ఇండివిజువల్గా ఎదిగినప్పుడు అది తెలిసింది. సక్సెస్ దర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఇప్పుడు ఆయన సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి లోకేష్ చెప్పినప్పుడు, అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే సీఎం అన్నప్పుడు ఈయనకి లేదా? లోకేష్ గారు చెప్పింది 100% తప్పు. అది దాంతో ఎవరు దాన్ని కరెక్ట్ అంటలేదు. చంద్రబాబు ప్రకటించడం తప్పు, లోకేష్ గారు అలా చెప్పడం తప్పు. దానికే పవన్ కళ్యాణ్ గారు స్థితిమితగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు. ఇప్పుడు నేను అంటుంది పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకుంటాడా? యూటర్న్ తీసుకుంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి తేడా ఏంటి? ఇవాళ చంద్రబాబు గురించి వాసుదేవన్ గారు అన్నారు, నేనేమి దానికి సమాధానం చెప్పలేను. నేనే కాదు, ఏ జర్నలిస్ట్ అని సమాధానం చెప్పలేడు. అవును, యూటర్న్ తీసుకున్నాడు, ఆయన ప్రయోజనాలు చూసుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు, కరెక్టే. దాన్ని మనం తప్పుపడుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా యూటర్న్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా రేపు పొద్దున వాసుదేవన్ గారు లేకపోతే మీరు తప్పుపడితే, అంటే లేకపోతే ఇంకొకరు తప్పుపట్టే అవకాశం. 10 సంవత్సరాల నుంచి అనుభవం వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారా? సీఎం అనేది పవన్ కళ్యాణ్. బీజేపీ 1% ఉందన్నారు కదా, ఈయనకి 8%. ఇప్పుడు మొన్న 6.7 అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు 18 నుంచి 22% పెరిగింది. ఈ 22%తో పాటు బీజేపీతో కలిసి అసలు 23% అవుతుంది. 23% అయింది. ఏమైంది? ఇంతకంటే పెరగదా? ఇప్పుడు 35 సీట్లు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. 35 పోటీ చేస్తే 34 పోటీ చేస్తే 25 సీట్లు రావా జనసేనకి రావా? ఒకటి నేను చెప్పేది వినండి. 25 రావా అండి 34లో? ఓకే. ఉత్తరాంధ్రలో ఉన్నాయి, ఉత్తరాంధ్రలో పోటీ చేస్తారు, ఒక 10 సీట్లు రావా వీళ్ళిద్దరు కలిపి? చెప్పండి. విశాఖపట్నం నుంచి తీసుకోండి, విశాఖపట్నం నుంచి తీసుకోండి సార్. 54 వాసుదేవన్ గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, చాలా ఎన్నికలు మీరు దగ్గరుండి చూశారు కదా మీరు. సో నేనేమంటున్నానంటే ఎన్నికలు అంటే ఒక బొమ్మ పెడితే గెలిచే ఎన్నికల కాదు. ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లి ఓటు వేయించగలిగిన సామర్థ్యం ఆ వ్యవస్థ ఉండాలి. యు హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. ఆ వ్యవస్థ పవన్ కళ్యాణ్కి లేదు కదా.
దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ డెసిసివ్ మ్యాండేట్, నాట్ మ్యాసివ్ మ్యాండేట్. చాలా నిర్ణయాత్మక ఓటు దిశగా పవన్ కళ్యాణ్ జనాలలో కదలిక తీసుకొచ్చాడు. బూత్ లెవెల్లో కూడా వాళ్ళ నిర్మాణాలు చాలా బలంగానే జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడున్నారు అంటే గూగుల్లో ఎత్తుకునే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే కేసులు పడతాయని భయానికి వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్లు బయటికి రావట్లా, వాళ్ళ బూత్ ఏజెంట్లు బయటికి రావట్లా. ఇప్పుడు టికెట్ల కోసం బయటకు వస్తున్నారు. అందుకే కదా రా కదలరా అంటున్నారు, అందరూ వస్తున్నారు కదా, టికెట్ల కోసం బయటకు వస్తున్నారు. నాయకులు వస్తున్నారు, జనాలు కావట్లేదు. వచ్చుంటే నెల్లూరులో మీరు తక్కువ అంచనా వేస్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలమైన క్యాడరు, బలమైన వ్యవస్థ ఇవాళకి వైసీపీ కూడా లేదు అనేది చెప్తున్నారు. వైసీపీ ఇంత బలంగా 150 సీట్లు వచ్చాయి కదా. చెబుతా వాళ్ళు ఎంత బలం. నేను ఎప్పుడు వాళ్ళని తక్కువ అంచనా ఇలా. వాళ్ళకి 50 లక్షల రిజిస్టర్డ్ క్యాడర్ ఉన్నారు. రెండోది వాళ్ళకి 5 లక్షలు సార్. నేను 2014 నుంచి 2019 వరకు నేను ఉన్నాను, మీరు చూశారు కాబట్టి. సరే, రిజిస్టర్డ్ క్యాడర్. నేను ఏది స్కాటర్డ్ కాదు, రిజిస్టర్డ్. పేర్లు, నెంబర్లు, వేలిముద్రలు, ఆధార్ కార్డుతో సహా ఉన్నాయి. ఒకటి. రెండోది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద నాలెడ్జ్ సెంటర్ ఉంది. దాంట్లో 1500 మంది పనిచేస్తుంటారు. ఇది కాక ఒక లీగల్ బ్యాంక్ ఉంది వాళ్ళకి, ఒక 1000 మంది లాయర్లు దాంట్లో పనిచేస్తుంటారు. ఇటువంటి వ్యవస్థ చూసి రణదీప్ సూర్జీవాలా, కుడిభుజన్ రాహుల్ గాంధీ అప్పట్లో తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటానికి తాడేపల్లి దాన్ని ఏమంటారు కరకట్ట ఈయన ఇంటికి వచ్చినప్పుడు రణదీప్ సూర్జీవాలా స్వయంగా అన్నాడు, హీ వాజ్ అస్టానిష్డ్ టు చంద్రబాబు గారి దీదెన్ సీఎం చంద్రబాబు గారితో, ఐఎమ్ అస్టానిష్డ్ సార్, యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ బ్యాంక్, ఈవెన్ ది కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ డిడ్ నాట్ హ్యావ్ సో ఫార్ చెప్పాడు. నేను ఎక్కడ వాళ్ళని బీలిటిల్ చేసి మాట్లాడట్లా, బట్ అవన్నీ కుట్రలు కుతంత్రాలకు వాడటం వల్ల వాళ్ళు బదనామైపోయారు. కానీ అద్భుతమైన వాళ్ళ క్యాడర్ కానీ, నాలెడ్జ్ బ్యాంక్ కానీ, అండ్ స్క్రిప్ట్లు కూడా ఏంటంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసిన పొరపాట్లు అందరికీ ఒకళ్ళే రాయటం వల్ల, షర్మిలకు కూడా అదే స్క్రిప్ట్ రావటం వల్ల అది తెలిసిపోతుంది. ఆ వొకాబులరీ అంతా అది టీడీపీ సెంటర్ నుంచి వస్తుంది. ఎక్కడా బీలిటిల్ చేయలేదండి. ఇన్ని ఎక్కువ ఉండటం వల్లే, అన్నీ ఎక్కువ అవటం వల్లే ఇవాళ వాళ్ళకి శాపంగా పరిణమించింది. నాన్నాపులికి అది తెలుసు. ఇప్పుడు షర్మిల, మీ ఉద్దేశం షర్మిల, తెలుగుదేశం, జనసేన 3 ఒకటే అంటారు. జనసేన మరి తెలుగుదేశం షర్మిల ఒకటే అయినప్పుడు జనసేన ఒకటే అయింది కదా సార్. అవుతుంది, ఎట్లా అవ్వకుండా ఉంటుంది? ఒక ఫ్యాక్టరీలో తయారైన బ్రిటానియా బిస్కెట్ మీరు కొనుక్కొని తింటారు, ఆయన కొనుక్కొని తింటారు. ఆ ఫ్యాక్టరీ తెలుగుదేశం. మీకు నచ్చింది మీరు తీసుకున్నారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్కి షర్మిల గారి సిద్ధాంతాలు నచ్చినాయి, పంపిస్తున్నారు. తప్పే ఉందండి. మొత్తం మీద తెలుగుదేశం షర్మిల కలిసి ఉన్నారు, వాళ్ళతో కలిసి మీ కన్స్యూమర్స్ ఇద్దరికి కాదు. మీరు బ్రిటానియా బిస్కెట్లు లేకపోతే 50-50 బిస్కెట్లు లేకండి. కానీ నేను అంటుంది ఏంటంటే జగన్ షర్మిల ఒకటైనప్పుడు ఇటువైపు అధికారికంగా పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉండి అనధికారికంగా షర్మిలతో పొత్తులో ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీలో, జరిగేది ఏంటి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి లాభం. జనసేన పొత్తున మీకు మళ్ళీ అది చెప్తున్నా, తెలుగుదేశం పొత్తులో ఉంటుంది. వాళ్ళ అవసరాలు రీత్యా సార్ ఇది డెస్పరేట్ సిచ్యుయేషన్ ఫర్ తెలుగుదేశం. మీరు చెప్పే స్టేట్మెంట్ చాలా డ్యామేజింగ్ ఉంది. జనసేనకి సంబంధం లేదు. షర్మిలకి తెలుగుదేశంతో సంబంధం ఉందంటే జనసేన కూడా ఉండొచ్చు. డెఫినెట్ జనసేన అఫీషియల్ గా పొత్తులో ఉన్నారండి. కదా డ్యామేజ్ అవుతుందని మీరు అంటున్నారు కదా. అందుకని ఈయన రేపు పొద్దున ఢిల్లీ వెళ్ళినప్పుడు బీజేపీ గీతోపదేశం చేసి ఎన్ని జాగ్రత్తగా ప్రొటెక్షన్ వాళ్ళ కిందకి తీసుకొచ్చేస్తుంది. రైట్. సో అనైతికం కాదంటారు. యూటర్న్ తీసుకోడు ఒకటి తీసుకోడు అంటున్నారు. మళ్ళీ బీజేపీతో వెళ్తాడు అంటున్నారు. బీజేపీతో ఎప్పటి నుంచి అలయన్స్ లో ఉన్నాడు? ఆల్రెడీ ఉన్నారండి. మీరు ఎందుకు లేరనుకుంటున్నారు సార్? చంద్ర శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మీరు గుర్తు చేసుకోండి. ఆయన ఏమన్నాడు? నేను తెలుగుదేశం పార్టీతో వెళ్ళటానికి నిర్ణయించుకున్నా, ఈ ఎన్నికల వరకు నేను తెలుగుదేశం పార్టీతోనే వెళ్తా అని పదే ఆ తర్వాత కూడా చెప్పాడు. బీజేపీ వస్తుందా రాదా అనేది బీజేపీ ఇష్టం, బీజేపీ కూడా వస్తుంది అనుకుంటున్నా అన్నాడు. అంటే బీజేపీ వస్తుందా రాదా బీజేపీ ఇష్టం, బీజేపీ కూడా వస్తుందని అనుకుంటున్నా అంటే అర్థం ఏంటి? బీజేపీ వచ్చినా లేకపోయినా మేమిద్దరం కలిసి వెళతామనే కదా. అప్పుడు అనుకున్నారు మీరు, అప్పుడు భావించారు మీరు, ఇప్పుడు భావించారా? అప్పటి నుంచి అదే జరుగుతుంది. అప్పుడు సిచ్యువేషన్ 2021 ఇప్పటం గ్రామంలో చెప్పాడు సార్. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పటం గ్రామం కాదు సార్, రాజమండ్రి సెంట్రల్ చెప్పాడు సార్, రాజమండ్రిలో కూడా చెప్పాడు సార్. పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకోవడం నిబద్ధత గల మనిషి అని నేనేమంటానంటే నిబద్ధత గల తెలుగుదేశం పార్టీతో కిరణ్ గారు మీరే నిబద్ధత
పట్ల ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వాసుదేవనికి నిబద్ధత ఉంది, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఆయన జర్నలిస్టు, ప్రజల్లో ఏమనుకున్నారు మాకు తెలుసు. అదేవిధంగా యాజ్ జర్నలిస్ట్గా నాకు 2.5 దశాబ్దాలుగా అనుభవం ఉంది. యాజ్ ఏ అడ్వకేట్గా ప్రజలు ఏమనుకుంటారో తెలుసు. మేము ఆయన ఒక్కరే శ్రేయోభిలాషులు మీరే అన్నట్టుగా మాట్లాడితే తప్పు. ఇక్కడ ఏంటంటే స్నేహధర్మ ప్రకారం మీరు ఎందుకు 20 సీట్లు ఇవ్వరు? నేను అంటున్నది ఏంటంటే ఒకళ్ళు ఇచ్చేది ఏంటండి, ఆయన ఇచ్చేది ఎందుకు పుచ్చుకునేది? ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇవ్వరు? 50 సీట్లు ఎందుకు ఇవ్వరు? ఆ మాట మీరు అడగరా? నేను అడగడం ఏంటి సార్? పవన్ ప్రజలు కొనుక్కుంటారని మీరు అడగలేరా? పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైతే ఆయనకు ఉన్న సమస్యలు, ఆయనకున్న సమీకరణల దృష్ట్యా ఆయన 30 తీసుకుంటాడా, 40 తీసుకుంటాడా, 50 తీసుకుంటాడా? ఆయన 25-30 తీసుకుంటే ప్రజలు స్వీకరించట్లేదు సార్. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో యాక్సెప్ట్ చేయరు సార్. పోలరైజేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మనుగోలు లేకుండా పోతుంది టీడీపీ. ఈ రోజు కాకపోతే రేపైనా బీజేపీతో కలిసి జనసేన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వస్తుంది. ఆయన నుంచున్న వరకు జనసేనని గెలిపించే కార్యక్రమం చేస్తారు. జనసేన డెఫినెట్గా చేస్తారు, డౌటే లేదు. ఓటు ట్రాన్స్ఫర్ కాదు, మరి టీడీపీ వాళ్ళు ఎందుకు ఓటు ట్రాన్స్ఫర్ చేస్తారు? వాళ్ళ ఓటు పడుతుంది ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళు జనసేన ఓటు వేస్తారు. అసలు వాళ్ళు ఆలోచించట్లేదు. మీరు ఆలోచించి వయసు వెళ్తారు కదా సార్. మీ ఇంటి మా ఇల్లందరూ, మా ఇంటి మీ ఇల్లందరూ. ఫస్ట్ అసలు బేసిక్ ప్రిన్సిపల్ మీ స్కూలే అది, అంత టీడీపీ స్కూలే అది కదా. మన ఓటు మనమే వేసుకోవాలి. స్కూల్ అంటారు ఏంటి? సర్దుకున్నాను వ్యూహాత్మకంగానే సర్దుకున్నాను. ఇక్కడ నా పాయింట్ ఒకటే సార్, నా పాయింట్ ఒకటే. పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడు. తెలుగుదేశం అవసరమైతే బీజేపీని వదులుకుంటాడు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్తాడు. బీజేపీని వదులుకొని వెళ్ళాడండి, టీడీపీని కూడా ఒప్పిస్తారు. సో బీజేపీ పెద్దలు మీద అదే పాయింట్. ఎనీవే ఏమైనా ఈ 2-3 రోజుల్లో తేలిపోద్ది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తేనేమో మన ముగ్గురు మాట కరెక్టే. బీజేపీ ఒకవేళ నేను రాను అంటే గనక బీజేపీతో వెళ్తాడా, తెలుగుదేశంతో వెళ్తాడు? తెలుగుదేశంతో వెళ్తే నా మాట కరెక్ట్ అని, లేదంటే మీ మాట కరెక్ట్ అని. ఓకే, ఇది చూద్దాం. ఒక 2-3 రోజుల్లో తేలిపోద్ది. పవన్ కళ్యాణ్ బీజేపీతో వెళ్తాడా, తెలుగుదేశంతో వెళ్తాడా, ముగ్గురు కలిసి వెళ్తారా? సో రాష్ట్ర ప్రయోజనాల కోసం ముగ్గురు కలిసి వెళితే సర్వే జనా సుఖినో భవంతు, ఆ రకంగా జరుగుద్దని ఆశిద్దాం.